సైనిక దళాలను ఎదుర్కోలేం. ఇది ఇరాన్ వేసే ట్రాప్. ఈ ట్రాప్లో ఇజ్రాయెల్ అమెరికాలు పడ్డాయా వాళ్ళ జీవితంలో ఓడిపోవడం. ఏది వియత్నాంలో ఓడిపోయినట్టు, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయినట్టు ఇంకోసారి ఇరాన్లో ఓటమికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఇరాన్ తన దళాన్ని అద్భుతంగా తయారు చేసుకుంది, ఎంతమందిని చెప్పినా. అంటే ఏంటి, ఇజ్రాయెల్ అమెరికా ఆటలు ఇప్పటి వరకే కొనసాగుతాయి అంటే వాళ్ళ దళాలు అక్కడికి వెళ్లకుండా కేవలం సుపీరియర్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించినంత వరకే వాళ్ళ ఆటలు. వాళ్ళ గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ట్రాప్, హర్మూజ్ స్ట్రైట్ దగ్గరికి. ఇది మరి ఇక్కడ నన్ను ఒకటి అడుగుతారు, మరి ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ ఎందుకు క్లోజ్ చేయడం లేదు అంటే ఇక్కడ ఒకటి అడగవచ్చు. ఇరాన్ ఏం చేస్తుందంటే చాలా తెలివిగా హర్మూజ్ స్ట్రైట్ను ఇప్పుడు క్లోజ్ చేసేయగలదు. క్లోజ్ చేసేస్తే ప్రపంచం అంతా దాన్ని నిందిస్తుంది. ఇరాన్ నిందిత, ఇదే అమెరికా చెప్తుంది. చూడండి అది ఏం చేస్తుందని, పిచ్చి దేశం అది ఏం చేస్తుంది. అందుకే రోగ్ నేషన్ అంటున్నా, దాన్ని నాశనం చేయాలని ఇంకా అటాక్ చేస్తాడు ఎయిర్ ఫోర్స్ ద్వారా, అణుబాంబు కూడా వేయచ్చు. ఇరాన్ ఏం చేస్తుందంటే కనీసం ఇప్పుడు అమెరికాని ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇంకా నాశనం, ఇంకా ఎక్కువ దెబ్బలు తిన్నాక చూడండి నాకు ఆత్మరక్షణకి నాకు దిక్కు లేక హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తున్నానని ప్రపంచానికి నమ్మబలికిద్ది. చూసారా, ఇది